హాయ్ అండి, అందరికీ నమస్కారము. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ శ్రీనివాస్ లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా. మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నా. ఇంకా అందరి నెలలు ఇప్పుడు చాలామందికి గార్డెన్ ఉండే వాళ్ళందరూ మల్లెపూలు కోసేటువంటి పనులు బిజీ ఉండిపోతారనమాట. ఈవినింగ్ అయితే మనం ఎక్కడికి వెళ్ళకుండా ముందు ఈ మల్లె మొక్కలు కోసుకునే పని కూడా ఒకటి ఎక్స్ట్రా యాడ్ అయ్యిందనమాట. రకరకాల పూలతోటి నాకు ఇప్పుడు కొత్తగా ఏం పూలు వస్తున్నాయి గార్డెన్లోకి పూజకు అంటే మల్లెపూలు 2 రకాలు అనమాట. అంటే ముందు వైపు కూడా ఒక చెట్టు ఉంది, అది చిన్నది. ఇవి 2 వచ్చి ఉత్తరం వైపు ఉండేది అది బొండుమల్లి అంటాం కదా, అది మార్నింగ్ విచ్చుకున్నాక ఇది చిన్న కళలతో చాలా సువాసన అండి. ఇది చాలా బాగుంటుంది. నైట్ అది విచ్చుకున్నాక ఈ మొత్తం మా కాంపౌండ్ అంతా మల్లెపూల వాసన అనుకోండి, చాలా మంచి వాసన. ఇంక ఇప్పుడు కృష్ణయ్య దగ్గర ఉండేది కొంచెం కాడం పొడుగ్గా ఉంటుంది, మనం తలలో పెట్టుకోవడానికి అన్నిటికీ బాగుంటుంది, మాలలు అల్లుకోవడానికి. ఇవన్నీ కోసుకొని ఈరోజు పూజకు రెడీ చేసుకుంటున్నాను అనమాట. రోజు మీకు మందారాలు చూపించి బోరు కొట్టింది. ఈరోజు కొత్తగా మల్లెపూలు కూడా యాడ్ అయినాయండి. ఇవన్నీ కోసుకోవడము, మళ్ళీ ఇవన్నీ స్వామివార్లకు అందరికీ ఇలా అలంకరించుకోవడము. పూలు ఎక్కువ ఉన్నాయి కదా, ఏదో ఒక మాల కట్టి అమ్మవారికి వేస్తే బాగుంటుందని ఈ మధ్య రోజు ఒక మాల కడుతున్నాను అనమాట. ఇవంతా కూడా ఒక 1 అవర్ పడుతుందండి టైము. ఈరోజు ఈ శంఖ పూలు మల్లెపూలు అన్నీ అలంకరించాక మిగిలిన పూలతోటి ఒక మాల కట్టి ఇక్కడ అమ్మవారికి వేశారనమాట. లలితాదేవికి వేశాను. లలితాదేవికి నవరాత్రుల్లో 2 రోజులు మిస్ అయ్యాయి కదా, అందువల్ల రోజు కూడా వేయాలి మల్లెపూలు శంఖపూలు, వచ్చిన రోజులు వేయాలి అని అనుకున్నా. అందువల్ల కాస్త ఓపిక చేసుకొని కూడా వేసుకుంటున్నాను అనమాట. నాకెందుకు అలా వచ్చిన పూలని మనకి ఈ వసంత ఋతువులోనే మంచిగా ఫ్లవర్స్ అన్నీ పూస్తాయి. తర్వాత గ్రీష్మ ఋతువు వస్తుంది, ఎండలు మెండుకు తెస్తుంది అని అంటారు కదా, అప్పుడు చాలా వరకు పూలు తగ్గిపోతాయండి. ఇవి వచ్చినంత వరకు మనకి మంచిగా, అంటే మన గార్డెన్లో పూసిన పూలతోటి దేవుళ్ళని అందరినీ పూజిస్తే చాలా మంచిది అంటారు కదా. అందువల్ల ఇదిగోండి ఇలాగా ఒక మాల కట్టి వేశాను అనమాట. చాలా బాగుంది కదా శంఖ పూలతోటి. మిగిలిన పూలన్నీ అక్కడ బౌల్లో వాటర్ వేసి అలా పెట్టారనమాట. అవి ఈవినింగ్ వరకైనా అలా ఫ్రెష్గా ఉంటాయన్నమాట వాటర్లో వేసి పెడితే. ఈ శంఖ పూల వాటర్ తాగితే కూడా కషాయంలాగా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది అంటున్నారు. ట్రై చేయాలి. అంటే సింగిల్ పెటల్వి మంచిది అంటున్నారు. ఇది ముద్దది కదా మా ఇంట్లో ఉండేది. సింగిల్ పెటల్ కూడా ఉంది, బయట వైపు ఉందన్నమాట. కొన్ని ఫ్లవర్స్ పూస్తున్నాయి. ఇంకా మిగిలిన మందారాలన్నీ కూడా ఇలా అలంకరించారనమాట. మందారాలు ఎక్కువ పూస్తున్నాయండి. పింక్ మందారాలు, అన్ని రకాల మందారాలు బాగా పూస్తున్నాయి. మీకు బోరు కొట్టిస్తున్నానేమో, నాకైతే ఆనందం అనమాట. ఇలా ఎక్కువ ఫ్లవర్స్ తోటి మంచిగా డెకరేషన్ చేయడము. ఇంకా మాటికి వంట చేస్తూ మధ్యలో దీపం వెలిగినంతసేపు దాదాపు 12-12:30 వరకు వచ్చి చూస్తూ ఉంటాను అనమాట. డెకరేషన్ ఎంత బాగుంది, ఈరోజు అమ్మవారు ఎలా బాగున్నారు, ఈ పూలన్నీ పెట్టాక చాలా బాగుంది కదా అని అనుకుంటూ చూసుకుంటూ ఉంటాను అనమాట. బాగుంది కదండి మల్లెపూలతోటి మందారాలతోటి అలంకరణ. నాకు బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటాను. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇంక ఇవాళ వంట పప్పు చేసి 2 రకాల వడియాలు వేయించానండి. నేను టమోటా వడియాలు, అలాగే జంతికల టైప్లో చుట్లు వడియాలు అంటారు కదా, అవి చేశాను కదా, 2 రకాలు వేయించాను. అలాగే చేసేటువంటి ప్రాసెస్ కూడా ఈరోజు మీకు షేర్ చేస్తాను. అందరూ తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. అంతా మనం సంగటి ఎలా చేసుకుంటాం అలాగేనండి. ఒక కొలతకి 3 వాటర్ పోసుకొని ముందు బియ్యాన్ని బాగా కడిగి శుభ్రంగా 2-3 టైమ్స్ కడిగేసుకొని ఇది నైట్ నానబెట్టి పెట్టుకుంటే మంచిదనమాట. మార్నింగ్కి బాగా నానిపోతాయి. తర్వాత 1-3 లెక్కన వాటర్ పోసి సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టేసుకొని విజిల్ రానిచ్చేసుకొని మనం మిగిలిన పనులన్నీ అయ్యే లోపల ఇది కాస్త చల్లబడుతుందనమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఎవరైనా చేయొచ్చు. వడియాలు ఇంత ఈజీనా అని మీరే ఆశ్చర్యపోతారు. అందరు ట్రై చేయండి. ఇలా పెట్టేసుకోవడమే. కాకపోతే మనం ఇందులో రాగిపిండి వేసి కూడా ఒత్తుకోవచ్చు. అవి రాగిపిండి వడియాలు అవుతాయి అంతవరకే. ఇది ఓన్లీ రైస్ వేస్ట్ చేస్తున్నా. రైస్ పెట్టేసి ఇంకా ఒక 2 స్పూన్స్ నేను సగ్గుబియ్యం కూడా వేశాను మొన్న చేసినప్పుడు. ఈరోజు వేయలేదనమాట, మర్చిపోయాను. వేయకపోయినా ఏం పర్లేదు. సగ్గుబియ్యం ఒక 2 స్పూన్స్ నానబెట్టుకుని అవి కూడా వేసి ఇవి ఒక 4 విజిల్స్ రానిచ్చేసుకుంటే ఇంకా ప్రాసెస్ వచ్చి దించేసుకొని కొంచెం చల్లబడ్డాక మనము సంగటి ఇలా గెలుకుతాం, అలా మంచిగా ఇలా గెలికేసేయాలండి. ముందే సాల్ట్ వేసాం కదా, ఇంకా 4 విజిల్స్కి ఇది మంచిగా ఉడికిపోతుంది అనమాట. చాలా సాఫ్ట్గా ఉడికిపోతుంది. మనం ఇలా తెడ్డు కట్టి కానీ లేకపోతే పప్పు గుత్తితో కానీ ఇలా మంచిగా స్మాష్ చేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అంటే అంత మెత్తగా అవుతుందన్నమాట. ఇంకా ఇందులో నేనైతే వడియాలకు ఏం వేయను, ఓన్లీ జీలకర్ర తెల్ల నువ్వులు వేస్తామన్నమాట. ఎందుకంటే కూరల్లో మనం అన్ని రకాల స్పైసెస్, ఉప్పు, కారము
ఇవన్నీ ఉంటాయి. మళ్ళీ ప్రత్యేకంగా ఇందులో వేయాల్సిన అవసరం లేదని అవన్నీ ఏం వేయమన్నమాట. ఇలా వేసేసుకొని మనం జంతికలు గుట్టం నాదైతే అయినా పాడైందనమాట. అంటే స్టార్ టైప్ ఉండేటువంటిది కాకుండా వేరేటి ఉన్నాయి, అది టైట్ అయిపోయింది, ఊడి రావట్లేదు. అందువల్ల నేను ఇలా మన ఆయిల్ ప్యాకెట్స్ ఉంటాయి కదా, అందులో ప్యాకెట్ తీసుకొని కింది వైపు ఒక చిన్న హోల్ పెట్టేసి కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇంట్లోనే, ఎండకు కూడా అవసరం లేదండి, ఇది డైనింగ్ టేబుల్ మీదనే ఇంట్లోనే హాల్లోనే మొత్తం టేబుల్ పై ఇవన్నీ తీసేసి పక్కన పెట్టేసి భోంచేసాక ఇలా వచ్చేసాను అనమాట. అంతా ఒక హాఫ్ అన్ అవర్లో ఇవన్నీ వచ్చేసాను. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అనమాట. మనం బయటికి ఎండలో కూర్చొని ఒత్తాలనే పని ఏం లేదు, ఇంట్లో పని అంతా అయిపోతుంది, ఇలా వడియాల పని కూడా అయిపోతుంది. కొంచెం కొంచెం ప్లేట్లో తీసుకొని తర్వాత మళ్ళీ మూత పెట్టేసుకుంటూ, ఈ ప్లేట్లో తీసుకుంటుంది చల్లగా అవుతుంది కదా, మనము మార్నింగ్ ఎప్పుడో ఇది విజిల్స్ రానిచ్చి ఆపేసాం కదా, వంట అంతా అయ్యాక నేను చేశాను కాబట్టి చల్లబడింది, అంటే గోరువెచ్చగా అలా ఉందన్నమాట. కొంచెం కొంచెం తీసుకొని చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. ఈ కవర్లో పెట్టేసుకొని, లేదు జంతికల కుటుంబంలో అయినా పెట్టుకొని ఒత్తేసుకోవచ్చు. ఇవన్నీ ఒత్తాక ఒక 1 అవర్కి ఫ్యాన్ కిందనే మనం ఇలా తిప్పేస్తే చూడండి, ఇలా ఈజీగా తిరిగిపోతాయి అన్నమాట. ఎక్కడ విరిగిపోకుండా చాలా చక్కగా ఇలా తిప్పేసుకోవచ్చు. ఒకవైపు ఆరిన తర్వాత ఇంకో వైపు అనమాట. ఇలా నేను అన్నీ తిప్పేశాను. 3:00, 3:30కి, 4కు ఇవన్నీ తిప్పేశారనమాట. ఇక నైట్ అంతా ఇలాగే ఉంచేసామన్నమాట. అంటే ట్రేలు ఉంటాయి కదా మన దగ్గర, పెద్ద పెద్ద స్టీల్ ప్లేట్లలోకి షిఫ్ట్ చేసేసి మనము హాల్లోనే ఫ్యాన్ కింద పెట్టేస్తే మార్నింగ్కి మంచిగా డ్రై అయిపోయినాయండి. మళ్ళీ తెల్లవారి కూడా ఎండలో పెట్టేస్తే ఒక పూట అంతా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు సరిపోతుంది, మంచిగా ఎండిపోతాయి. మనము ఇవి వేయించుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్, ఈజీ అంటే ఈజీ అనమాట. రుచి కూడా చాలా బాగుంటాయి. మార్నింగ్ చేసేప్పటికీ మాకే మా బాబు కూడా అన్నాడు, అమ్మ ఇంత బాగా ఆరిపోయినాయి మొత్తము, ఇంకా వేయించేయచ్చు కదా అంటే, లేదు ఎండలో మాత్రం ఆఫ్టర్నూన్ వరకు పెట్టుకుంటే మంచిగా లోపల వైపు మనకు కనిపించకపోయినా లోపల పచ్చి ఉంటుందన్నమాట. ఆ పచ్చి అంతా పోయేంత వరకు మార్నింగు 9 నుంచి ఆఫ్టర్నూన్ ఒక 2 గంటల వరకు, 2 వరకు 3 వరకు అలా పెట్టేసుకుంటే చాలండి, మంచిగా ఎండిపోతాయి. ఇప్పుడు మంచిగా ఎండలు ఉన్నాయి కదా, జంతికలు కుట్టం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ పోలిథిన్ కవర్ అంటే ఆయిల్ ప్యాకెట్ వాడుకోండి, లేకపోతే అదేమంత ప్రిఫరబుల్ కాదు, ప్లాస్టిక్ని వాడకూడదు అంటారు. కానీ నేను ఎందుకు వాడానంటే అది పిండి బాగా చల్లగా అయినప్పుడు మనం పెట్టినా కూడా ఏం కాదు అనేసి వాడాను అనమాట. అది కాక జంతికల కుట్టం నాది కొంచెం ప్రాబ్లంలో ఉంది, మీరు ఆ జంతికల కుట్టంలో పెట్టుకొని ఒత్తేసుకోవచ్చు, చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. ఆయిల్ ప్యాకెట్కు కార్నర్లో మీరు సిజర్తో కట్ చేసేప్పుడు ఒక స్ట్రా, మనం కోకోనట్ వాటర్ తాగడానికి స్ట్రా యూజ్ చేస్తాం కదా, కూల్ డ్రింక్ స్ట్రా, ఆ స్ట్రా అంత సైజు కట్ చేసుకోండి, సరిపోతుంది. అంటే కొంచెం లావుగానే, ఇవి ఎండిన తర్వాత సన్నగా అయిపోతాయి. ఇంకా మార్నింగ్ ఎండ వచ్చాక ఇలా ప్లేట్లలో పెట్టేసి ఎండలో పెట్టాను. ఇలా ఈవినింగ్ 2 వరకు 3 వరకు పెట్టేసుకుంటే చాలు, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. మరీ ఎక్కువ ఎండితే పట్టుకుంటే విరిగిపోతూ ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఇలా అయిపోయాయి. వీటిని మనము ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని, మరీ హైలో ఆయిల్ పెట్టుకోకూడదు, మీడియంగా పెట్టుకొని ఇలా వేయించేసుకోవాలి. ఈరోజే నేను ట్రై చేశాను, మంచిగా వేగాయి, టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి మంచిగా పొంగుతున్నాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి, సాఫ్ట్, పట్టుకుంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉన్నాయి. అందరూ ట్రై చేసుకోండి. పిండి అడుచుకునే పని, ఎండలో కూర్చునే పని అవంతా ఏం అవసరం లేకుండా ఈజీగా చేసేసుకోవచ్చు. రేపటి వీడియోలో టమాటో వడియాలు ఎలా చేస్తాను అనేది ప్రాసెస్ రేపు షేర్ చేస్తాను. ఇంతేనండి ఈరోజు వీడియో. వడియాలు మాత్రం చాలా రుచిగా ఉన్నాయి, అందరూ తప్పక ట్రై చేయండి, ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు, ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఇదిగో చూడండి ఎంత సాఫ్ట్ ఉన్నాయి, గుల్లగా ఉన్నాయి, బాగా కరకరలాడుతూ రుచి కూడా బాగున్నాయండి. మామూలుగా పిండి వడియాలు ఎలా ఉంటాయో అదే రుచి ఉంది. ఇంకా రేపటి వీడియోలో నేను ఒక పప్పు చేశాను, ఏం పప్పు చేశాను, ఈ వడియాల కాంబినేషన్ అనేది కూడా రేపు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ అండి, కీప్ వాచింగ్, బై బై. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.